65,34,000 మందికి 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 1,000 రూపాయలు చేసి రెట్రాస్పెక్టివ్ అంటే ఏదైనా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఏర్పడిన నాటి నుంచి ఇవ్వడం ఇంతవరకు మనం చూసాం అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తాను ఏదైతే మాట ఇచ్చారో రెట్రాస్పెక్టివ్ అంటే ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేశామని చెప్పి రాష్ట్రంలో తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ దేశంలో పక్కనున్న ఏ రాష్ట్రానికి పోయినా ఈవెన్ తెలంగాణ మనకన్నా ఆర్థికంగా బాగుండేటటువంటి రాష్ట్రం అధ్యక్ష, విడిపోయిన నాటికి మిగిలిన బడ్జెట్ ఏర్పడినటువంటి రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు ఆ రాష్ట్రం కన్నా మనం 1,800 రూపాయలు అధికంగా ఇస్తున్నాం అధ్యక్ష. పక్కనున్న తమిళనాడు, ఆ పక్కనున్న కర్ణాటక, ఆ పక్కనున్న ఒరిస్సా, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా భారతదేశంలోనే 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డప్పు కొట్టే కళాకారులకి, చెప్పులు కుట్టే కార్మికులకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. అలానే వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. 3,000 రూపాయలు ఆనాడు గడిచిన 2014-19 సంవత్సరంలో 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వికలాంగులకు పెన్షన్ ఇస్తే గడచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వికలాంగుడి పైన కూడా దయలేనటువంటి ఒక కర్కశ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు 3 రూపాయలు కూడా పెంచలేదు అధ్యక్ష. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ని 6,000 రూపాయలు చేశారు అధ్యక్ష. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష. 100% ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని వారందరికీ కూడా కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ, లేదు ఫైలేరి వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ, ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈరోజు 5,000 ఇచ్చే పెన్షన్ని 10,000 రూపాయలు చేశారు అధ్యక్ష. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో చూసుకుంటే అధ్యక్ష ప్రతి నెల 4,700 కోట్ల రూపాయలు కేవలం సామాజిక పింఛన్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల కోసం ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఫలితం అందుకుంటున్నటువంటి ఈ సామాజిక పింఛన్ల కోసం మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒకటేసారి 1,000 రూపాయలు, 3,000 రూపాయలు, 12,000 రూపాయలు, 5,000 రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో 65,24,000 మందికి ఈరోజు ఆదుకుంటున్నటువంటి మహా మనిషి అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి అధ్యక్ష. అలానే ఈరోజు కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం అధ్యక్ష. అన్నదాత సుఖీభవ ఈరోజు మనం చూస్తే అధ్యక్ష ఏ శాఖకు ఏ బడ్జెట్కు ఎంతెంత కేటాయించారని చూస్తే అధ్యక్ష 23-24లో బడ్జెట్ కేటాయింపులు 2,79,279 కోట్ల అధ్యక్ష. 2024-25 బడ్జెట్ కేటాయింపులు చూస్తే అధ్యక్ష 2,94,427.25 కోట్ల అధ్యక్ష. ఈరోజు అందులో మరలా ఈ రాష్ట్రంలో నదుల అనుసంధానం కార్యక్రమం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం నిర్మాణం ద్వారా జీవనాడిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి పోలవరం పూర్తి చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం మళ్ళీ అడుగులు వేయడం ప్రారంభించాం అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జలవనరుల శాఖకు మళ్ళా 16,705 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అంటే మళ్ళా అడుగులు వేస్తున్నాం అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో కేటాయింపులు చూస్తే అధ్యక్ష బారెడుండేవి అధ్యక్ష. కానీ ఆ శాఖలో ఖర్చులు చూస్తే అధ్యక్ష మూరడు కూడా ఉండేది కాదు అధ్యక్ష.
కేవలం గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇరిగేషన్ శాఖకు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈరోజు ఒక ఏడాదిలోనే 16,705 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్ కేటాయించారంటే రైతాంగం, వ్యవసాయం ఈ రాష్ట్రానికి వెన్నెముక. 62% ప్రజలు గ్రామీణ వాతావరణంలో ఉన్నారు. వ్యవసాయం ఈ రాష్ట్రానికి అధిక రాబడి తీసుకొచ్చేటటువంటి ఆదాయ వనరులో ఒక ముఖ్యమైనదిగా గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అలాగే వ్యవసాయ శాఖ అధ్యక్ష 11,855 కోట్ల అధ్యక్ష. వైద్య ఆరోగ్యం కోసం అధ్యక్ష 18,421. పాఠశాల విద్య 29,900 కోట్ల రూపాయల అధ్యక్ష. ఉన్నత విద్య 2,326 కోట్ల అధ్యక్ష. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గడచిన 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉండి కూడా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్ని మళ్ళీ ఆర్థిక పరిపుష్టి కల్పించాలి. ఏదైతే సెల్ఫ్ గవర్నమెంట్స్గా ఉన్నటువంటి లోకల్ బాడీస్ అన్నీ కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించాలి, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. తద్వారా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మరి ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 16,739 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే పురపాలక పట్టణాభివృద్ధి అధ్యక్ష 11,490, గృహ నిర్మాణం 4,012, పోలీస్ శాఖ 8,495 కోట్ల అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాలు పోలీస్ శాఖని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కనీసం పోలీస్ ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ ఇన్స్పెక్టర్ ఆర్ డిఎస్పీ తిరగడానికి సరైన వాహనాలు లేవు అధ్యక్ష. సీసీ కెమెరాలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వైలెన్స్లో పెట్టాలని అనేక సీసీ కెమెరాలని అనేక నగరాల్లో, అనేక కూడల్లో, అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే పూర్తిగా ఈ రాష్ట్రాన్ని సర్వైలెన్స్ లేకుండా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి గడిచిన 5 సంవత్సరాలు కూడా ఉంది అధ్యక్ష. అలాగే ఆధునికమైనటువంటి ఈ కాలంలో టెక్నాలజీని వినియోగం కోసం ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో పోలీస్ శాఖకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు పెడితే దానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. పోలీస్ శాఖను ఎందుకు వినియోగించారంటే ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అక్రమాలు కానీ అడ్డుకుంటే వేధించడం, ఎవరైతే మహిళల పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన రాజకీయ నాయకుల పైన కానీ ఆఖరికి జడ్జీల పైన కానీ ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, మాట్లాడలేనటువంటి సమాజంలో మాట్లాడలేనటువంటి భాషతో ఆనాడు దాన్ని సోషల్ మీడియా ద్వారా వేధించడం, మనుషుల తాలూకా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఆ పరిస్థితుల్ని వినియోగించారు అధ్యక్ష పోలీస్ శాఖని. అంతేగాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కోసం కానీ, లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం కానీ, ఇప్పుడున్నటువంటి చైతన్యం తీసుకురావడం కోసం కానీ పోలీస్ శాఖను వినియోగించకుండా పూర్తిగా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అలాగే బీసీ వెల్ఫేర్ 39,000 కోట్ల అధ్యక్ష. ఎస్సీ సంక్షేమం 18,497 కోట్ల రూపాయల అధ్యక్ష. ఎస్టీ సంక్షేమం 7,557 కోట్ల రూపాయల అధ్యక్ష. మైనారిటీ సంక్షేమం 4,376 కోట్ల అధ్యక్ష. మహిళా శిశు సంక్షేమం 4,285 అధ్యక్ష. రోడ్లు భవనాలు 9,554 కోట్ల అధ్యక్ష. గడచిన 5 సంవత్సరాల్లో ఒక్క గుంతను కూడా, ఒక్క రోడ్డు పైన పడిన ఒక్క గుంతను కూడా పోడ్చలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నరక కూపాలుగా తయారు చేసినటువంటి ఈ పరిస్థితులు ఉన్నటువంటి ఈ రహదారుల్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఇప్పటికే 890 కోట్ల రూపాయలతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఒక టార్గెటెడ్, ఒక స్పెసిఫిక్గా ఒక సమయాన్ని నిర్దేశించి ఆ టైం లోపల టైం బాండెడ్గా పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష.
అటువంటి రోడ్లు భవనాల శాఖకు 9,554 కోట్ల అధ్యక్ష. పరిశ్రమలు వాణిజ్యం 3,127 కోట్ల అధ్యక్ష. ఇంధన రంగం 8,207 కోట్ల అధ్యక్ష. స్కిల్ డెవలప్మెంట్ 1,215 కోట్ల రూపాయల అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రానికి అవసరం అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం స్కిల్ సర్వే ఈరోజు దానిని డిసెంబర్ నెలాఖరు లోపల పూర్తి చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తాలూకా స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడం కోసం, ఎవరికి ఎందులో నైపుణ్యాలు ఉన్నాయి, రేపు రాబోయే పరిశ్రమలకి, రేపు రాబోయే టెక్నాలజీ రంగంలో, రేపు రాబోయే ఇండస్ట్రియల్ రంగంలో, రేపు ఈరోజు దానిని డిసెంబర్ నెలాఖరు లోపల పూర్తి చేయాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తాలూకా స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడం కోసం, ఎవరికి ఎందులో నైపుణ్యాలు ఉన్నాయి, రేపు రాబోయే పరిశ్రమలకి, రేపు రాబోయే టెక్నాలజీ రంగంలో, రేపు రాబోయే ఇండస్ట్రియల్ రంగంలో, రేపు రాబోయే సర్వీస్ రంగంలో ఎవరెవరు దేనికి ఫిట్ అని అవుతారో, లేదు కాని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి, వాళ్ళకి శిక్షణ ఇచ్చి, వాళ్ళకి నైపుణ్యాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని నైపుణ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రధానికానికి పూర్తిగా ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా స్కిల్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడం కోసమే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,215 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అలాగే యువజన పర్యాటక సాంస్కృతికం 322 కోట్ల అధ్యక్ష. పర్యావరణ అటవీ 687 కోట్ల అధ్యక్ష. ఇది 189 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈనాడు బడ్జెట్లోనే స్పోర్ట్స్ కోటాని 3% ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో గెలుపొందినటువంటి వారికి ఈ స్పోర్ట్స్ కోటా ద్వారా మరి వాళ్ళందరికీ కూడా 3% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ప్రభుత్వం ఈనాడు చాలా స్పష్టంగా బడ్జెట్లోనే తెలియజెప్పింది అధ్యక్ష. గడిచిన ప్రభుత్వం దీనిని అమలు చేయలేదు అధ్యక్ష. ఈనాడు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ని పెంచాలని, క్రీడాంధ్రప్రదేశ్గా తయారు చేయాలని, ప్రతి ఒక్క ఈవెంట్ని అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఉండాలని, వారిలో స్పోర్ట్స్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు 3% రిజర్వేషన్లు కల్పించి రేపు రాబోయే రోజుల్లో మరి స్పోర్ట్స్ వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించి అమలు చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు వ్యవసాయ రంగం గడచిన 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం. ఒక లబ్ధిదారుడికి ఒక కరెంటు మోటార్ కావాలంటే సబ్సిడీ మీద ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఒక ఆయిల్ ఇంజిన్ కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే కాలువలన్నీ కూడా పూర్తిగా పూడికిపోయే దశకి తీసుకొచ్చారు అధ్యక్ష. అలానే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా నదుల అనుసంధానం కార్యక్రమాన్ని పూర్తిగా పక్కన పడేసేటటువంటి పరిస్థితి అధ్యక్ష. మళ్ళీ ఈనాడు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఈరోజు 43,402 కోట్ల బడ్జెట్తో అన్నదాతలకి రుణం తీసుకునేటటువంటి విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అధ్యక్ష. ఏదైతే నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు 14,600 కోట్ల అధ్యక్ష. వడ్డీ లేని రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కోసం 628 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ప్రకృతి వ్యవసాయం ఈరోజు ఆర్గానిక్ వ్యవసాయం అనేటటువంటిది ఈరోజు విరివిగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఎరువుల వాడకాన్ని తగ్గించాలి అధ్యక్ష. ఈరోజు మన ఆరోగ్యాలు బాగుండాలంటే, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలంటే ఈరోజు రాష్ట్రంలో మనం పండించే పంటల్ని ఎరువు రహిత అయినటువంటి పంటల్ని మనం పండించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దానికి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే మనం ఈ ప్రకృతి వ్యవసాయం ఉందో దానిని పెంపొందించడం కోసం 4,223 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. వ్యవసాయ యాంత్రీకరణ గడచిన 5 సంవత్సరాలు ఎక్కడుందో తెలియదు అధ్యక్ష. ఒక్క ట్రాక్టర్ ఒక రైతుకి సబ్సిడీ పైన ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఒక రైతుకి ఒక సోలార్ మోటార్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఆఖరికి టార్పలిన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఈరోజు మరలా రైతులకి మెకనైజేషన్లో తీసుకుని వెళ్ళాలి. రైతు తాలూకా ఆదాయాన్ని పెంచాలంటే అధ్యక్ష భూసార పరీక్షలు
గడచిన 5 సంవత్సరాలు ఒక్క రైతు పొలంలో కూడా ఒక్క దగ్గర కూడా భూసార పరీక్షలు అంటే ఏమిటో తెలియకుండా చేసినటువంటి దాష్టికమైన ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడిచింది అధ్యక్ష. ఆనాడు గడిచిన అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భూసార పరీక్షలు చేశాం అధ్యక్ష. ఆ పొలంలో ఏ రకమైనటువంటి ధాతువులు తక్కువ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేసి రైతుకు తెలియజెప్పి వాళ్ళకి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి జిప్సం కానీ జింక్ సల్ఫేట్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఆనాడు ఉచితంగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఉచితంగా అందించింది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలన్నిటికీ కూడా పాతరేశారు అధ్యక్ష. మరలా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం మళ్ళీ భూసార పరీక్షలు నిర్వహించాలి, సాయిల్ హెల్త్ కార్డ్స్ ప్రతి ఒక్క రైతుకి అందించాలి, భూముల్ని సారవంతంగా చేయడానికి అవసరమైనటువంటి చర్యలు ఏమేమి చేయాలో అవన్నీ కూడా శాస్త్రవేత్తల ద్వారా రైతాంగానికి మనం అందించాలి. తద్వారా ఈ రాష్ట్ర ఆదాయంలో రైతు వ్యవసాయం ద్వారా ఆదాయాన్ని రాష్ట్ర ఆదాయంలో పెంచాలనేటటువంటి లక్ష్యంతోనే ఈనాడు అడుగులన్నీ ముందుకేస్తున్నారు అధ్యక్ష. అలాగే అగ్రి ల్యాబ్స్ అధ్యక్ష 44 కోట్లు, డిజిటల్ వ్యవసాయానికి 44 కోట్లు, పశుసంవర్ధక శాఖ అధ్యక్ష 1097 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. అందులో సహకార శాఖ 308 కోట్ల అధ్యక్ష. అలాగే గోశాలల అధ్యక్ష రైతులు కష్టపడి ఆనాడు ఉపాధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కన్వర్జెన్స్ పథకం ద్వారా ఆనాడు రైతులు ఎవరైతే గోశాలలు నిర్మించారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మే 30, 2014వ తారీఖు నాడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్ష జూన్ 1వ తారీఖు నాడే మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో కన్వర్జెన్స్ 16 శాఖల్లో చేసిన పనులన్నీ వివరాలన్నీ కూడా ఆన్లైన్ నుంచి పూర్తిగా తీసి డిస్మాంటిల్ చేశారు అధ్యక్ష. ఆనాడు రైతులు 10% వాళ్ళు కాంట్రిబ్యూషన్ కట్టారు అధ్యక్ష. పాపం చాలామంది నిర్మించుకున్నారు అధ్యక్ష. వాళ్ళందరికీ బిల్లులు కూడా చేయనివ్వకుండా గడిచిన 5 సంవత్సరాలు వేధించారు అధ్యక్ష. ఈ సభ ద్వారా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా సూచన చేస్తున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అప్పుడు ఎవరైతే రైతులు నిర్మించుకున్నారో అప్పుడు ఎవరైతే రైతులు నిర్మించి వివిధ స్థాయిలో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మరలా ఆన్లైన్లో వాళ్ళన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ పేమెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దానిపైన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి చర్యలు తీసుకోవాలని ఈ సభ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష చెరువుల్ని రద్దు చెరువుల్ని మత్స్యకార సంఘాలకి ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ హక్కుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్లాండ్ ఫిషర్మెన్ ఎవరైతే చెరువుల మీద ఆధారపడి బ్రతికేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పొట్టలు కొట్టేటటువంటి విధంగా ఒక జీవం తీసుకొచ్చారు అధ్యక్ష. అదే 2017 అధ్యక్ష. ఈ 217 జీవం తీసుకొచ్చే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు తన వంది బాగదులకు ఇచ్చి ఆ చెరువుల్లో ఉన్నటువంటి చేపల పంటను కూడా వాళ్ళే కైంకర్యం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈనాడు రాష్ట్రంలో మరలా చెరువులన్నీ ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష 217 జీవోని రద్దు చేస్తామని చెప్పాం. ఆ జీవోని కూడా రద్దు చేసి మరలా ఎవరైతే ఫిషర్మెన్ సొసైటీస్ ఉన్నాయో ఆ సొసైటీస్కి అన్నిటికీ కూడా వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది అధ్యక్ష. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు అరాచకాల పైన పెట్టినటువంటి దృష్టి రైతాంగం పైన పెట్టలేదు అధ్యక్ష. అలానే విద్యారంగం అధ్యక్ష విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు అధ్యక్ష. ఎంత భ్రష్టు పట్టించారంటే ఈ రాష్ట్రంలో 10,237 ప్రాథమిక పాఠశాలల్ని ఈ రాష్ట్రంలో దగ్గరుండి మూయించేశారు అధ్యక్ష. ఈరోజు ప్రాథమిక విద్యాన్ని గ్రామాల్లో ఎవరైతే పేదవారు ఉంటారో ఎవరైతే వాళ్ళని బడులకి లేకుండా చేశారు అధ్యక్ష. ఈరోజు ఒక పక్కనేమో నాడు నేడు అన్నారు అధ్యక్ష. నాడు నేడులో బిల్డింగుల రిపేర్లు సున్నాలు వేస్తున్నాం అని చెప్పారు అధ్యక్ష. రంగులు వేస్తున్నాం అధ్యక్ష. రంగులు వేసిన బిల్డింగ్లు మళ్ళీ వదిలేసి ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా మూసేశారు అధ్యక్ష. ఈరోజు ప్రాథమిక విద్యని అందించాల్సినటువంటి ప్రభుత్వ బాధ్యత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ప్రజలకి ప్రాథమిక విద్య ప్రాథమిక ఆరోగ్యం అధ్యక్ష.
ప్రాథమిక విద్యను కూడా దూరం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. ఈరోజు ఆ పాఠశాలలన్నింటినీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఆ జీవో ఏదైతే ఉందో దాని మీద పరిశీలించమని, ఎన్నికల ముందు ఏదైతే మనం హామీ ఇచ్చామో, ఏదైతే 10,000 పాఠశాలని పూర్తిగా 10,000 పైచిలకు పాఠశాలను మూసివేశారో, ఈరోజు గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్ళినా మా పాఠశాలను తెరిపించండి అని చెప్పి ప్రజల నుంచి ఈరోజు అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి అధ్యక్ష. నేను మొన్న ఒక ట్రైబల్ విలేజ్కి వెళ్ళాను అధ్యక్ష. ఆ గ్రామంలో అది అసలు ట్రైబల్స్ అధ్యక్ష. పూర్తిగా అక్కడున్న పాఠశాలను కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం 13 మంది పిల్లలు ఉన్నా సరే మూసివేయించినటువంటి పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు ఈరోజు పోవాలంటే 5 కిలోమీటర్లు వెళ్ళాలి అధ్యక్ష. కొండలపై నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళు ఎలా చదువుతారు? ఈరోజు మసాన పుట్టి అనేటటువంటి గ్రామం, బూర్జ మండలం, ఆమదాల వలస నియోజకవర్గం. ఈరోజు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అధ్యక్ష, ఇటువంటివి ఈ రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి అధ్యక్ష. అలానే అధ్యక్ష ఇంకొక 2 నిమిషాలు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ సంక్షేమం. ఇప్పుడు 45 నిమిషాలు మాట్లాడారు మీరు అధ్యక్ష. ఇది బడ్జెట్ అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక దైనందిన జీవితంలో వాళ్ళ జీవితాల్ని ప్రభావితం చేసేది అధ్యక్ష. ఇది గడిచిన 5 సంవత్సరాలు ఆర్థిక జీవన విధానాన్ని పూర్తిగా చంపేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళా వాళ్ళని ఊబిలో నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానికి మనం ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రూపొందించినటువంటి కార్యక్రమాలు, వాటన్నిటికీ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఊతమిస్తాయి అధ్యక్ష. వాటిని సభ ద్వారా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సప్లైన్ అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది అధ్యక్ష. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం 2018లో ఇదే సభలో మీరు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆనాడు ఇక్కడ మనం బీసీల సప్లైన్ కూడా చేశాం అధ్యక్ష. 33% టోటల్ బడ్జెట్లో 33% బీసీలకి ఖర్చు పెట్టాలని బీసీ సప్లైన్ తీసుకొచ్చాం అధ్యక్ష. కానీ గడిచిన దుర్మార్గమైన ప్రభుత్వం నా ఎస్టీలు, నా బీసీలు, నా గిరిజనులు, నా దళితులు అని చెప్పి మాట్లాడేటటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వానికి వారికి రాలేదు అధ్యక్ష. ఉంటే వారిని సూటిగా ప్రశ్నించేవాడిని. నా ఎస్సీలు, నా బీసీలు, నా దళితులు అంటే వాళ్ళకి బడ్జెట్లో చట్టపరంగా రావాల్సినటువంటి 18.3%, గిరిజనులు అయితే 5.76% నిధులని పూర్తిగా పక్కదారి పట్టించి ఈ రాష్ట్రంలో సుమారు 26,000 కోట్ల రూపాయలు 26,000 కోట్ల రూపాయలు ఎస్సీలవి, దళితులవి, గిరిజనులకి చెందాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదారి పట్టించారు అధ్యక్ష. అలాగే బీసీలు అధ్యక్ష, సుమారు బీసీలు చూసుకుంటే అధ్యక్ష 76,000 కోట్ల రూపాయలు గడచిన 5 సంవత్సరాల కాలంలో బీసీలకు అభ్యున్నతి కోసం, బీసీల చదువుల కోసం, బీసీల ఆర్థిక ప్రగతి కోసం, బీసీ సామాజిక వర్గాలు ఉన్న దగ్గర సామాజిక ప్రగతి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి 76,000 కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారి పట్టించారు అధ్యక్ష. ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అధ్యక్ష? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఏదైతే ప్రతి స్కీము ఒక స్కామ్గా రూపొందించి, ప్రతి పాలసీలో తనకి ఎంత లాభం వస్తుందని, ఒక ఎక్సైజ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో తనకెంత లాభం వస్తుంది, ఒక శాండ్ పాలసీ తీసుకుంటే ఆ పాలసీలో నాకు ఎంత లాభం వస్తుంది, ఏదైనా ఒక స్కీమ్ను రూపొందిస్తే ఆ స్కీమ్ ద్వారా నాకు ఎంత లాభం వస్తుంది, ఏదైనా నాడు నేడు అన్నారు అధ్యక్ష. నాడు నేడు చూసుకుంటే అధ్యక్ష సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ అని పేరు చెప్పి ఆ నాడు నేడు నిధుల్లో 78% నిధుల్ని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేశారు అధ్యక్ష. ఫ్యాన్లు కొనాలంటే జగన్మోహన్ రెడ్డి కొనాలి, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి, ఇండెంట్ ఇవ్వాలి. రంగులు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి, ఏ రంగు వేయాలి, ఏ కంపెనీ వేయాలి. అంటే ఈ రకంగా ప్రతి స్కీమ్ని ఒక స్కామ్గా మార్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పథకంలో కూడా అవినీతి చూపించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల బాగోగుల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ రూపొందించినటువంటి బడ్జెట్
ఒక ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ఈ బడ్జెట్ ఈ రాష్ట్రంలో ప్రజలకి ఒక కొన ఊపిరి లాంటిది అధ్యక్ష. ఊపిరి పోస్తుంది అధ్యక్ష. వెంటిలేటర్ మీద ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రం 10,50,000 కోట్ల రూపాయల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో చంద్రబాబు నాయుడు గారు ఆస్తులతో ఇచ్చారు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని. ఆ రోజు రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రం అమరావతిని ఏర్పాటు చేసి సుమారు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు 35,000 ఎకరాలతో ఆస్తిని అప్పచెప్పాడు అధ్యక్ష. అలాగే 72% పోలవరాన్ని నిర్మాణం చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసి ఆస్తులతో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వానికి 10,50,000 కోట్ల రూపాయలు అప్పులతో ఇచ్చాడు అధ్యక్ష. 1,35,000 కోట్ల రూపాయలు ఈరోజు లైబిలిటీస్ ఇచ్చాడు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి? ఈరోజు ఎన్నో ఆశలతో ఈరోజు ఈ సభలో 164 మంది అంటే మీతో సహా ప్రజలు ఎన్నో ఆశలతో మనందరినీ ఇక్కడికి సభకు పంపించారు అధ్యక్ష. ఎన్నో ఆలోచనలతో పంపించారు అధ్యక్ష. ఒక కర్కశమైన ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి. ప్రజా హక్కుల్ని కాలరాసే ప్రభుత్వం ఈ రాష్ట్రం నుంచి పోవాలి. మరో స్వాతంత్ర ఉద్యమంగా భావించి ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ఈరోజు మన అందరినీ కూడా ఇక్కడ పంపించారు అధ్యక్ష. దీనికి కారణం వాళ్ళ ఆశల్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే ఈ బడ్జెట్ ఊపిరిపోస్తుంది అధ్యక్ష. ఈ రాష్ట్రం ద్వారా ఈ సభ ద్వారా మీ నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రభుత్వ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈనాడు ఈ రూపొందించి ప్రజలకు ఇచ్చినటువంటి బడ్జెట్ తప్పనిసరిగా దీనిని వెంటిలేటర్ మీద నుంచి ఐసీయూకి, ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి, జనరల్ వార్డు నుంచి ఇంటికి వరకు సేఫ్గా తీసుకెళ్లేటటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఉన్నారు అధ్యక్ష. ఆ నాయకుడి పేరే చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా ప్రజలందరూ ఈ బడ్జెట్ ద్వారా ఈరోజు దీనిని ప్రజలు తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఆయన నాయకత్వంలో అందరు సభ్యులు కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక్క అంశం అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 13,000 గ్రామ సభలు ఒకటేసారి నిర్వహించి ఈరోజు దానికి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైనటువంటి సంగతి. 4,500 కోట్ల రూపాయలు ఈ ఏడాది ఖర్చు పెట్టి సుమారు 30,000 పనుల్ని సిమెంట్ రోడ్లు డ్రైన్లు చేస్తున్నారు అధ్యక్ష. పాపం గడిచిన 5 సంవత్సరాలు గ్రామాల్లో ఒక్కరు కూడా ఒక సిమెంట్ రోడ్డు వేసిన పాపాన పోలేదు, ఒక డ్రైన్ నిర్మించిన పాపాన పోలేదు. ఈరోజు ఎవరైనా ఒక రైతు ఒక షెడ్ నిర్మించిన పాపాన పోలేదు. ఈరోజు అన్ని కార్యక్రమాలని మరలా ట్రాక్ మీదకి తీసుకొస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియచ్చు. ఒక ప్రజలకి ఊపిరిని ఇచ్చినటువంటి ఈ బడ్జెట్ పైన మరి ఎవరైతే మన శాఖ మంత్రులు పయ్యాలుగా కేశవ్ గారికి నేను మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా ప్రజల తరపున సభ్యుల తరపున అభినందిస్తూ మరి ఈనాడు మీరు అవకాశం ఇచ్చిన బడ్జెట్ మీద మొట్టమొదటి ప్రసంగం చేయడానికి అవకాశం కల్పించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ హెచ్ఎర్ల శాసనసభ్యులు ఎర్నీశ్వరరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష నమస్కారం. ఈరోజు చాలా సంతోషమైన నాకు సందర్భమైన సమయం ఇది. 2019లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నన్ను చిత్రహింసలు చేస్తున్నప్పుడు మీరు హెచ్ఎర్ల నియోజకవర్గానికి వచ్చి నన్ను నా కార్యకర్తల్ని భుజం తట్టి నాకు ప్రోత్సాహం ఇచ్చారు. ఎన్ఆర్ నువ్వు తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పి మీరు నన్ను ప్రోత్సహించారు. మీలాంటి పెద్దల ఆశీస్సులతో ఈరోజు శాసనసభలో అది నన్ను ప్రోత్సహించినటువంటి మీరు ఈరోజు స్పీకర్గా ఉండి మీతో సభలో మాట్లాడే అవకాశం నాకు కలగడం చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రపంచంలో మన దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచనలకు అనుగుణంగా మన రాష్ట్రంలోని మన ఎన్డీఏ ప్రభుత్వం అధినాయకుడైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో సరితూగి
రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్న వీరిద్దరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి నాయకుల సమక్షంలో ఒక శాసనసభ్యునిగా పనిచేసే అవకాశం కూడా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అధ్యక్ష. ఈ అభివృద్ధి ప్రయాణంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రైతులని, మహిళలని, పేదలని, యువతని కేంద్ర బిందువుగా బడ్జెట్ రూపకల్పన చేశారు. అదేవిధంగా మొన్న 11వ తారీఖున ఈ సభలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు గారు మన రాష్ట్ర బడ్జెట్ని, అలాగే మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా మన వ్యవసాయ బడ్జెట్ని ప్రవేశపెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రూపకల్పన చేయడం అభినందనీయం. రైతులు చూస్తే అధ్యక్ష, గ్రామంలో వ్యవసాయం తదితర అనుబంధ రంగాల్లోనే రాష్ట్రంలో కోట్లాది మంది ఆధారపడి ఉన్నారు. ఇప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం సుమారు 60% పైగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. అందుకే గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం తదితర అనుబంధ రంగాలకి మన ప్రభుత్వం సుమారు 43,000 కోట్ల పైచీలకు, అంటే ప్రమారం మన రాష్ట్రంలో బడ్జెట్లో గరిష్టంగా 15% మనకు వ్యవసాయానికి కేటాయించడం అభినందనీయం. అన్నదాత సుఖీభవ అన్న పదానికి నిధుల కేటాయింపు, ఉచిత పంట బీమా, ఉచిత విద్యుత్తు వంటి వడ్డీ లేని పంట రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, బిందు సేద్యం, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అండదండగా ఉండడం, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వటం, పశు సంపద, మత్స్య సంపద వంటి తదితర వ్యవసాయ అనుబంధ రంగాలకి నిధులు కేటాయించడం మన ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి, రైతాంగ సంక్షేమానికి కట్టుబడి ఉన్నదన్న విషయాన్ని ఈరోజు బడ్జెట్ ద్వారా మనం ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రతి కుటుంబానికి వెన్నెముక మహిళ అధ్యక్ష. కుటుంబానికే కాదు అధ్యక్ష, ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మహిళ ఆర్థిక స్వావలంబన కోసం మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అధ్యక్ష. అందుకే మన ప్రభుత్వం ఇప్పటికీ ఉచిత గ్యాస్ సిలిండర్ని పథకాన్ని ప్రారంభించి, అలాగే మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మనం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ పథకాలన్నిటినీ జోడిస్తూ అనేక మంది మహిళల చేత సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. డ్వాక్రా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా 20 లక్షల రూపాయల వరకు రుణాన్ని ఇస్తున్నాం. ఈ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయించి పిల్లలకు స్కూల్కి పంపే మహిళలకి ప్రోత్సాహం ఇస్తున్నాం అధ్యక్ష. 18 ఏళ్ళు దాటిన అర్హులైన మహిళలకి ఆర్థిక సహకారం ప్రతి నెల 1,500 ఇచ్చే సూపర్ 6 పథకానికి కూడా ఈ బడ్జెట్తోనే శ్రీకారం చుట్టడం జరిగింది అధ్యక్ష. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే అమలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించడం ఆనందదాయకం. అయితే అధ్యక్ష, దీనిపై పూర్తి అవగాహనతో మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ పథకం అమలవుతున్నటువంటి కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడే సందర్భాలు కొన్ని చూసాం అధ్యక్ష. అదే సమయంలో మహిళలు ఎక్కువగా, బస్సులు తక్కువ, మహిళలు ఎక్కువ అయినప్పుడు ఈ కిక్కిరిసిన ప్రయాణం కూడా మహిళలకు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది అధ్యక్ష. అందుకే ఉచిత బస్సు పథకం అమలుపై మన ప్రభుత్వం పూర్తి స్థాయి అధ్యయనం చేసి పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మన దగ్గర పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. యువత దేశ భవిత. అందుకే యువతకి మంచి విద్యాభివృద్ధులు నేర్పించాలి, నైపుణ్యం పెంచాలి. తద్వారా వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేలా, సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేలా మన ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా అడుగులు వేయటం ఆనందదాయకం అధ్యక్ష. తరచూ మన ముఖ్యమంత్రి వర్యులు చెప్తూ ఉన్నారే అధ్యక్ష, ఉద్యోగాలు చేయడమే కాదు, ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలని చెప్తున్నారు అధ్యక్ష.
అందుకు అనుగుణంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నైపుణ్య గణన చేయడం ఎంతో శుభపరిణామం అధ్యక్ష. అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి యువతకి ఉద్యోగ ఉపాధి కల్పన కోసం అనునిత్యం శ్రమించడం, ఇటీవల వారి అమెరికా పర్యటన కూడా విజయవంతం కావడం ఎంతో ఆనందదాయకం అధ్యక్ష. ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 192 నైపుణ్య హబ్బులు, నైపుణ్య కాలేజీలు మరియు నైపుణ్య విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబోవడం సంతోషదాయకం. అమరావతి, విశాఖ, తిరుపతి కేంద్రాలుగా 3 నాలెడ్జ్ సిటీ సెంటర్లను ఏర్పాటు చేయబోవడం కూడా మంచి పరిణామం అధ్యక్ష. రాష్ట్రంలో నూతనంగా క్రికెట్ స్టేడియంలు, గల్ఫ్ స్టేడియంలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధత ప్రకటించడం కూడా సంతోషాన్ని కలిగజేస్తుంది అధ్యక్ష. పేదల అభ్యున్నతికి మన ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పడానికి మన ప్రభుత్వం వచ్చిన తొలి మాసంలోనే 3,000 రూపాయలు ఉన్నటువంటి సామాజిక పింఛన్ని 4,000 రూపాయలు పెంచి మన ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నాం. అలాగే వికలాంగుల పింఛన్ను కూడా పెంచాం. పేదవాడి ఆహార భద్రత కోసం ఉచిత రేషన్ ప్రతి వ్యక్తికి 5 కిలోలు ప్రతి నెల అందిస్తున్నాం. పేదలపై కక్షతో గత ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్ని కూడా పునఃప్రారంభించాం అధ్యక్ష. పేద కుటుంబంలో వైద్య సమస్యలను వస్తే ఆ కుటుంబ ఆర్థికంగా చితికిపోకుండా ఎన్టీఆర్ వైద్య సేవలు, ఆయుష్మాన్ భారత్ పథకాల ద్వారా వారికి ఉచిత వైద్యం అందిస్తూ ఈ బడ్జెట్లో వైద్య శాఖకి అధిక నిధులు కేటాయించడం పేదల ఆరోగ్యం పట్ల మన ప్రభుత్వ చిత్తశుద్ధికి అర్థం పడుతుంది అధ్యక్ష. ప్రతి పేదవాని సొంత ఇంటి కలను సాకారం చేయడం, ఆ ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం, ఉచిత మంచినీటి కుళాయిని ఇవ్వడం, స్వచ్ఛ భారత్లో మరుగుదొడ్డి నిర్మాణం చేయడం, తక్కువ ధరకే విద్యుత్ ఆదా చేసే LED బల్బులు ఇవ్వడం అన్న మన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యాలకు ఈ బడ్జెట్ చక్కటి అడుగు వేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న మన ముఖ్యమంత్రి గారి కలలకు లక్ష్య సాధనకి ఇది చక్కటి శుభ పరిణామంగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మనకి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రాక్షస పాలనని భరించలేక సుమారు 164 మంది శాసనసభ్యులను ఇచ్చి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకి ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా మనం మంచి సందేశాన్ని పంపించడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రజలందరూ కూడా మన బడ్జెట్ని, మనం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని స్వాగతిస్తున్నారు అధ్యక్ష. అదే సమయంలో మన బడ్జెట్లో ఈ అంకెలను చూస్తే చాలా ఇబ్బందిగా, కొన్ని పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. ఫిక్స్డ్ డెఫిసిట్ 68,743 కోట్లు ఉంది అధ్యక్ష. మనకి యాక్చువల్గా రెవెన్యూ డెఫిసిట్ 30,497 కోట్లు ఉంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రావాల్సి ఉంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో ముందుగానే 24, 25, 25, 26 2 సంవత్సరాల రెవెన్యూ డెఫిసిట్ను కూడా ఎస్టిమేట్లు వేసి చూపించి గత ప్రభుత్వంలో తీసుకోవడం వల్ల ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి కానీ రెవెన్యూ డెఫిసిట్ కేంద్రం నుంచి వచ్చే అవకాశం మనకు కనిపించడం లేదు అధ్యక్ష. ఫిక్స్డ్ డెఫిసిట్ చూస్తే 68,743 కోట్లు కనిపిస్తుంది అధ్యక్ష. మళ్ళీ ఇది రుణాల వైపు దారితీసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుకుంటున్నాను, మన ముఖ్యమంత్రి వర్యులు ఒక ముందు చూపుతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ అదే సమయంలో గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే అప్పులు ఉన్నాయో అటువంటి జోలికి పోకుండా మన రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. నమస్తే. గౌరవ నరసన్నపేట శాసనసభ్యులు రమణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కూడా. నమస్కారం. ఈవేళ
2,94,427 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆ బడ్జెట్ కలిపి సమతుల్యంగా ఓ పక్క అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఎక్కడి నుంచి ప్రొడక్టివిటీ వస్తుంది, ఏ రంగాల్లో ఆదాయం పెంచుకోగలమో ఆ రంగాలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ, అలాగే సంక్షేమానికి ఆ సంక్షేమం ద్వారా కలిపి ఉపాధి మార్గాలు కలగడానికి కలిపి ఈ బడ్జెట్లో పొందుపరచడం గొప్ప విషయం. ఈ దగాపడ్డ ఆంధ్రప్రదేశ్, అప్పులూపులో ఉండే ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకు నడిపిస్తారు, ఏ విధంగా ప్రజల ఆశలు నెరవేరుస్తారు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఒకే ఒక ఆశ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఈ రాష్ట్రానికి ఒక దిక్చూసిగా ముందుకు నడిపిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి మీద ప్రజలకు ఆశ. కానీ ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక పక్క విపరీతమైన అప్పులు చేసి అప్పులకి వడ్డీ కట్టలేని పరిస్థితులు ఈ రాష్ట్రం ఉండే పరిస్థితి తెలిసిన విషయం. అటువంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే బడ్జెట్ అనేది సమతుల్యంగా, ముఖ్యంగా ఏదైతే ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఇది, ఈ వ్యవసాయానికి పెద్దపీట వేసి దాని ద్వారా ఉత్పాదన పెంచుకుంటూ వ్యవసాయం ద్వారా ఉపాధి కల్పించడానికి ఈ బడ్జెట్లో పొందుపరిచిన విషయం చాలా గర్వకారణం. ఇవాళ అలాగే వ్యవసాయానికి మూలాధారమైనటువంటి ఇరిగేషన్ సెక్టార్ కలిపి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. మరి గతంలో చూసుకుంటే ఇరిగేషన్ సెక్టార్ కానీ వ్యవసాయం కానీ ఈ రాష్ట్రంలో బాగా దెబ్బతిన్నది. గత ప్రభుత్వంలో ఏదైతే ఉందో కేవలం ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ ప్రజల భవిష్యత్తు కానీ అవసరం లేదు, ఏ విధంగా దోసుకోవచ్చును, ఏ విధంగా సంపాదించవచ్చునని ఏకైక మార్గంతో పనిచేశారు తప్పించి ఈ రాష్ట్రాన్ని వనరుల్ని మనం పెంపొందించుకుంటూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమాన్ని ముందు తీసుకెళ్లే ఆలోచన లేకుండా అభివృద్ధిని కుంటుపరిచి కంప్లీట్గా ఆదాయాన్ని గాలికి వదిలి దోసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇసుక దోపిడీ, గనుల దోపిడీ, మద్యం ద్వారా దోపిడీ, ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దగా చేసి వ్యవస్థలన్నీ నాశనం చేసి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే నిధులున్నాయి ఆ నిధులు కలిపి దారి మళ్లించి దానికి కట్టవలసిన ఏదైతే కంట్రిబ్యూషన్ స్టేట్ తాలూగా వాటాని కట్టకుండా ఆ పథకాలను కలిపి గాలికి వదిలి ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని కుంటుపరిచారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఏదైతే కార్యక్రమాల ద్వారా మరి నిరుద్యోగ ఉపాధి అవకాశాలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేశారో అదేవిధంగా ఈవేళ ఆ వర్గాల వారికి కలిపి ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఆ వర్గాల వారికి గాలి కొదిలి మరి ఉపాధి లేక వలస బాట పట్టి పొట్ట చేతులు పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి రాష్ట్రంలో దాపురించే పరిస్థితి నుంచి మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితి ఈ బడ్జెట్ ద్వారా కేవలం ఇవాళ తెలుస్తుంది. అలాగే ఏదైతే ప్రజల తాలూగా ఆశ, మన విడబడిన ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి అనే ఆలోచనతో ఆవేళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మిస్తే ఆ అమరావతి రాజధానిని ఒక కక్షపూరితంగా ఇది బంగారం బాతుకుడు పెట్టే రాజధాని, ఇది ప్రజా రాజధాని, అటువంటి రాజధానిని మరి తూట్లు పడాలని ఒక కక్షతో కార్పణ్యంతో పూర్తిగా ఈ రాజధానిని పూర్తిగా నాశనం చేస్తే మళ్ళా 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన గత ప్రభుత్వాన్ని తలదన్నే విధంగా ఈవేళ రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తాలూకు సహాయ సహకారాలతో ఈవేళ ఈ అమరావతి రాజధాని నిర్మాణానికి ఒక పక్క ప్రణాళిక. అమరావతి రాజధాని నిర్మాణం జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే మన సోదరులకి మన బిడ్డలకి ఉపాధి కలగడమే కాకుండా
ఆదాయం వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తు కలిపి బంగారు బాట ఇచ్చిన ఆలోచనతో రాజధాని నిర్మాణానికి ప్రత్యేకమైన మరి ఈ బడ్జెట్లో పొందుపరచడం, అలాగే ఏదైతే ఇవాళ ఇండస్ట్రీ పాలసీ, అలాగే గ్రీన్ ఎనర్జీ, ఇటువంటి రాష్ట్రానికి కావలసిన ఆదాయ మార్గాలు కలుగు చేసుకోవడానికి మరి ఒక పక్క బడ్జెట్లో పెద్దపీట వేయడమే కాకుండా సంక్షేమం ద్వారా కలిపి అభివృద్ధి అలాగే ఆదాయాన్ని కలిపి ఈ బడ్జెట్లో మరి పొందుపరచడం, అలాగే ఇరిగేషన్, అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలు ఈవేళ పెద్దపీట వేయడం జరిగింది. వ్యవసాయం గ్రోత్ రేటు అదే 18-19 తీసుకుంటే వ్యవసాయ గ్రోత్ రేటు 14 ఉంటే, గడిచిన 5 సంవత్సరాల్లో తీసుకుంటే వ్యవసాయం గ్రోత్ రేటు 4% పడిపోయింది. మళ్ళా వ్యవసాయ అనుబంధ రంగాల్ని మరి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చి మళ్ళా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఈవేళ ఈ బడ్జెట్లో పొందుపరచడం చాలా సంతోషదాయకం అని తెలియజేస్తూ, మరి ఈ బడ్జెట్ ప్రజారంజకంగా ఉండే బడ్జెట్, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఇది ఒక దిక్కు చూసి ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. మరి ఏదైతే అన్నదాత సుఖీభావ కానీ మరి తల్లికి వందనం కానీ ఆ కార్యక్రమాలను పూర్తి చేయడానికి కలిపి ఈ బడ్జెట్లో పొందుపరిచిన విషయాన్ని కలిపి మనం గమనించవలసి ఉంది. మరి రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట కట్టుబడి మరి గతంలోనే అధికారం చేపట్టిన ఈ 5 మాసాల్లోనే మరి మనం ఎన్నో కార్యక్రమాలు చేశాం. సూపర్ 6లో భాగంగా ఇంకా మిగతా కార్యక్రమాలు కలిపి చేయడానికి ఈ బడ్జెట్లో పొందుపరిచే విషయాన్ని కలిపి ప్రజానీకం గమనిస్తున్నారు. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఈ పెన్షన్ విధానం పెట్టిందే గతంలో అన్న ఎన్టీ రామారావు అయితే మరి పేదవాడికి మరి ఆదుకోవాలి, వాడు కలిపి సమాజంలో ఒక గౌరవంగా ఉండాలి, వృద్ధాప్య పెన్షన్ 2000 చేసి ఆ 2000ని ఈవేళ మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెంచుతూ పోయాడట. అలాగే 5 సంవత్సరాలు పెట్టింది 3000 చేయడానికి. అదే చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి వచ్చిన అధికారం చేపట్టిన వెంటనే ఏ రోజైతే ఏప్రిల్లో ప్రకటించామో ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఆ 3000, 4000 కలిపి 7000 ఇవ్వడమే కాకుండా వికలాంగుల పెన్షన్ కలిపి 3000 నుంచి 6000 చేశాం, 5000 10,000 చేశాం. 100% ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు కలిపి చేసి దాన్ని కలిపి ఈవేళ బడ్జెట్లో పొందుపరిచిన విషయాన్ని కలిపి స్పష్టంగా ఈవేళ తెలుస్తున్న విషయాన్ని ఒకసారి గమనించాలి. ఇచ్చిన మాట కట్టుబడి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం. అలాగే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. అలాగే స్కూళ్ళు కట్టి స్కూళ్ళకి రంగులేసి పిల్లలు లేని స్కూళ్ళకి కొన్ని పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పాఠశాల ఏదైతే అవసరమైందో ఆ పాఠశాలని నిర్మించకుండా ఉన్ని పాఠశాలకు రంగులేసి దోసుకునే ప్రభుత్వానికి దీనికి తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఈవేళ విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈవేళ పడిన శ్రమ, అలాగే ఏదైతే టీచర్స్ ఉపాధ్యాయులు నియమించడానికి డిఎస్సి ఇవ్వడం కానీ ఈ విద్యారంగాన్ని గాడిలో పెట్టడానికి అతను చేసే శ్రమ కలిపి ఈ సందర్భంగా మనం గుర్తించాలి. విద్యారంగాన్ని కలిపి దీంట్లో పెద్దపీట వేయడం జరిగింది. అలాగే వైద్యం, విద్య మరి దాన్ని సమతుల్యంగా తీసుకెళ్లే బడ్జెట్ ఇదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి పేయాల కేశవ్ గారికి మరి దీని సారథ్యం వహించిన మన ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి సభాపతి గారికి నమస్కారం తెలియజేస్తూ మరి అయ్యా మా నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం, మా దగ్గర ఇండస్ట్రీస్ లేవు, మేము కేవలం వ్యవసాయం మీద ఆధారపడే జిల్లా మాది. మా నియోజకవర్గం మా జిల్లాకు సంబంధించి వంశధార ప్రాజెక్టు ఈ 2024-25లో కంప్లీట్ అవ్వడానికి కారణం 92% పూర్తయి ఈ 5 సంవత్సరాలు ఎక్కడేసిన కొంగలు అక్కడ ఉంది. అది కంప్లీట్ చేస్తే మరి మా శ్రీకాకుళం జిల్లాకి జీవనాడైన వంశధార ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. అలాగే మా నియోజకవర్గం సంబంధించి ఏదైతే మెట్టు ప్రాంతం ఉందో దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బొంతి ఎత్తిపోతల పథకం ద్వారా 180 కోట్లు మంజూరు చేసి మరి ఆ టైంలోనే 62% పనులు చేసి మధ్యలో ఆగిపోయిన పనులు కలిపి పూర్తి చేసి మా నియోజకవర్గ ప్రజలతోలుగా
ఆకాంక్షని నెరవేర్చాలని, సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేస్తే తప్పనిసరిగా మా సారవంతమైన నేలలు ఉన్నాయి, పనిచేసే మరి శ్రమశక్తి కలిపి అక్కడ ఉంది, రైతులు ఉన్నారు. మరి అధిక ప్రాధాన్యత ఇరిగేషన్ సెక్టార్కి ఇచ్చి మా నియోజకవర్గాన్ని అలాగే మా జిల్లాని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆఫ్ షోర్ కలిపి అభివృద్ధి చేయాలి. అలాగే వంశధార కెనాల్స్ మోడరైజేషన్ చేస్తే పలాస వరకు నీరెళ్లే పరిస్థితి ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు మరి మాకు వంశధార నది కర్రకట్లు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హయాంలో టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించి మరి ఆ ప్రభుత్వం మారిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. క్యాన్సిలేషన్ కలిపి అయిపోయాయి. వంశధార కరకట్లు నిర్మించాలి. అలాగే వంశధార ప్రాజెక్టు పూర్తి చేయాలి. అలాగే గతంలో చేసిన వంశధార కాలువలు మోడరైజేషన్ ద్వారా పలాస వరకు నీరెళ్లే విధంగా కార్యక్రమాలు చేయాలని మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే ఏదైతే బొంతు ఎత్తిపోతల పథకాన్ని ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మెయిన్ అన్నిటికంటే ముఖ్యంగా తక్షణమే చేయవలసినవి ఏంటంటే షట్టర్ కుంభకోణం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో షట్టర్స్ కుంభకోణం జరిగి ఆ షట్టర్స్ తాలూకు మెటీరియల్ కొని ఎక్కడో అక్కడ ఉండిపోయిన వల్ల షట్టర్స్ నిర్మాణం జరగక, సాగునీరు పొలాలకు రాక, ఏదైతే చివరి భూములు నీరెళ్ళక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి షట్టర్స్ నిర్మాణం చేసి ఏదైతే వ్యవసాయ ఆధారిత జిల్లా శ్రీకాకుళం, మాకు పరిశ్రమలు లేవు, మా ప్రజానీకం అంతా వ్యవసాయం మీద ఆధారపడి కష్టజీవులు, అందువలన వ్యవసాయానికి పెద్దపీట వేసి మరి వ్యవసాయ రంగాన్ని ఓ పక్క ఏ విధంగా అయితే ఇవాళ పట్టు పరిశ్రమ కానీ, మరి సెరికల్చర్ కానీ, లేకపోతే ఫిషరీస్ కానీ, పశుపోషణకు కానీ ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇచ్చారో ఇరిగేషన్లో కలిపి మా శ్రీకాకుళం జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి మరి ఇండస్ట్రియల్గా వెనకబడి ఉన్నాం. కాబట్టి వ్యవసాయానికి పెద్దపీట వేయవలసిందిగా ఈ బడ్జెట్ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, అలాగే 43,000 కోట్ల బడ్జెట్తో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, సహచార మంత్రులకు, సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, జాతీయ విద్యా దినోత్సవం నిర్వహించే నవంబర్ 11వ తేదీన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుంది. అధ్యక్ష, అన్నదాతకు అండగా ఉండేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు అన్నింటికి కూడా 43,402 కోట్లు కేటాయించి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా, దాని అనుబంధ రంగాల్ని బలోపేతం చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఉద్దేశం. అధ్యక్ష, వ్యవసాయంలోనే సాయం ఉంది, కానీ గత జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ సాయం లేకుండా రైతుల్ని నష్టాల ఊబిలో దించేసింది. అధ్యక్ష, కనీసం ధాన్యం అమ్ముకోవాలంటే ఈ ఊరు నుండి 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ధాన్యం అమ్ముకోవాలి. అమ్ముకుంటే అది ఎప్పటికీ మళ్ళీ డబ్బులు పడతాయో తెలియని పరిస్థితి. అధ్యక్ష, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మొన్నే ఒక నిర్ణయం తీసుకొని రైతు అతనికి దగ్గర ఎక్కడ ఇష్టం వచ్చిన మిల్లుల్లో ధాన్యం అమ్ముకునే 48 గంటల్లో డబ్బులు పడతాయని కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, అలాగే క్యాపిటల్ వ్యయం 32,000 కోట్లు కేటాయించడం రాష్ట్రాభివృద్ధిపై ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతకు నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధి సంక్షేమ రంగాలకు బ్యాలెన్స్గా బడ్జెట్ కేటాయింపు ఉంది. అధ్యక్ష, ఇరిగేషన్, వ్యవసాయం, విద్య, వైద్య, పంచాయతీరాజ్, రహదారులు, మహిళా సంక్షేమ శాఖలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత లభించింది. అధ్యక్ష, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఎస్సీ సంక్షేమానికి 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7,567 కోట్లు, బీసీ సంక్షేమానికి 39,007 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 4,376 కోట్లు, మహిళా సంక్షేమానికి 4,285 కోట్లు. సంక్షేమానికి ఈ రకంగా బడ్జెట్ కేటాయించడం ప్రజలపై ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. అధ్యక్ష, జలవనరుల శాఖకు
16,705 కోట్లు కేటాయించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంతో పూర్తి చేయాలన్నది కూటమి లక్ష్యంగా ఇది నిర్దేశం అవుతుంది అధ్యక్ష. 2014-19 మధ్య కూటమి ప్రభుత్వం 65,000 కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేస్తే 2019-24 మధ్య జగన్ కేవలం 35,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని మరోసారి ఈ కేటాయింపు ద్వారా స్పష్టమైంది అధ్యక్ష. విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయొచ్చనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రులు లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యకు 29,900 కోట్లు, ఉన్నత విద్యకు 2,326 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. వైసీపీ హయాంలో ఫీజు రియంబర్స్మెంటు 3,500 కోట్లు బకాయిలు పెట్టి విద్యార్థులకు వేధింపులు గురి చేశారు. ఇప్పుడు ఆ బకాయిలు కూడా ఈ మంచి ప్రభుత్వం చెల్లించబోతుంది అధ్యక్ష. ఆడుదాం ఆంధ్ర అని పేరు చెప్పి 200 కోట్లు ఖర్చు చేసి ఇష్టానుసారంగా ఆడుకున్నారు అధ్యక్ష. అయితే ఏదైతే అథ్లెటిక్స్ స్పోర్ట్స్ జిల్లా అంతర్జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఇవన్నీ జరిగేటప్పుడు గత 5 సంవత్సరాలుగా ఆ జిల్లా స్థాయి ఒలింపిక్స్ అథారిటీ అంతా బయట అడుక్కునే పరిస్థితి ఉండేది అధ్యక్ష. అలాంటిది మొన్న రీసెంట్గా 38వ అంతర్జిల్లా అథ్లెటిక్స్ స్టార్ట్ అయినప్పుడు మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ అన్న గారు దానికి తగిన బడ్జెట్ కేటాయించి ముందే అన్ని జిల్లాలకి పంపించడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటుగా ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకమైన యూనిఫామ్స్ కూడా ఇచ్చి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు చేసి ఒక పండగ వాతావరణంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ అంతర్జిల్లా పోటీలు కూడా బ్రహ్మాండంగా జరిగాయి అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే తల్లికి వందనం ఉందో అది 12వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటుగా బుక్స్, నోట్ బుక్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ గతంలో ఇంటర్ విద్యార్థులకు లేనప్పుడు అది కూడా మళ్ళీ ఉచితంగా ఇవ్వడం కూడా పెద్ద ఎత్తున జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం పల్లెలకు పైసా కూడా కేటాయించకుండా పూర్తిగా పంచాయతీరాజ్ వ్యవస్థని, సర్పంచుల వ్యవస్థని నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లాగా మార్చేసి వాటికి సమాంతరంగా ఈ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి వాలంటీర్స్ వ్యవస్థని తీసుకువచ్చి పూర్తిగా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన సందర్భంలో మళ్ళీ ఆ గ్రామీణాభివృద్ధి చెందాలి, గ్రామాల అభివృద్ధి చెందాలి, ఏదైతే గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్య స్థాపన జరగాలనే ఉద్దేశంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పంచాయతీరాజ్ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో దాదాపు 1,500 కోట్లు విడుదల చేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం పల్లె పండగ వాతావరణంతో మొత్తం 4,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్, రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష. అలాగే పట్టణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణాభివృద్ధికి కూడా 11,490 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఒక ప్రక్క సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని సమ్మలితం చేస్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎటువంటి దాపరికాలు లేకుండా అత్యంత పారదర్శకతతో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంది అధ్యక్ష. ఏ వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్లో కేటాయింపులు జరిపారు అధ్యక్ష. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తొలి బడ్జెట్లోనే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి అద్దం పడుతుంది అధ్యక్ష. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఈ బడ్జెట్టే నిదర్శనమని తెలియజేస్తున్నాను అధ్యక్ష. యువగలం పాదయాత్రలో, సూపర్ 6లో
కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు ఈ బడ్జెట్ ఒక దిక్సూచి లాంటిదని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాబోయే 4 నెలల్లో ఏ పథకం ఎలా అమలు చేయబోతున్నారో ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు సమగ్ర సమాచారం అందించారు అధ్యక్ష. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రభుత్వం యొక్క ముందు చూపుకు నిదర్శనం అధ్యక్ష. వివిధ రూపాల్లో ప్రజలు చెల్లిస్తున్న దాంట్లో ఒక్క రూపాయి కూడా వృధా అవ్వకుండా ప్రతి పైసా సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేసేలా ఈ బడ్జెట్ రూపొందించారు అధ్యక్ష. హామీల అమలు విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంతకాలు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను అద్దం పడుతుంది అధ్యక్ష. తొలి సంతకం మెగా డిఎస్, అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడో సంతకం పింఛను 4000 పెంచుతూ, నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, పేదవాడు పట్టణానికి ముఖ్య కేంద్రాలకు వస్తే పట్టెడు అన్నం తినాలంటే 100 రూపాయలు పైచీలకు పెట్టే పరిస్థితిలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన మానసిక పుత్రి అయినటువంటి అన్నా క్యాంటీన్ని ప్రవేశపెట్టిన తర్వాత 2019లో ఈ దుష్ట ప్రభుత్వం వచ్చి పేదవాడి పొట్టను కొట్టింది అధ్యక్ష. మళ్ళీ ఆ అన్నా క్యాంటీన్ని మనం తెరవడం, పేదవాడి పొట్ట నింపడం చాలా మంచి పని అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇంకా 5వ సంతకం నైపుణ్య గణనపై చేశారు అధ్యక్ష. అలాగే దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే జీవో 117 రద్దు కూడా చేయబోతున్నామని కూడా తెలపడం జరిగింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలందరికీ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే స్వర్ణకారుల అభివృద్ధికి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వం ఏదైతే రివర్స్ టెండరింగ్ అని చెప్పి మొత్తం నిర్మాణ రంగాన్ని అస్తవ్యస్తం చేసిన సందర్భంలో మళ్ళీ ఆ రివర్స్ టెండరింగ్ని మనం రద్దు చేసి ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన మన రాష్ట్ర భవిష్యత్తుని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి గాడిలో పెట్టి కష్టపడుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు బడ్జెట్లో మాట్లాడే అవకాశం మొదటిసారి ఇచ్చినందుకు మీకు అలాగే ప్రభుత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవనీయులు నిమ్మక్క జయకృష్ణ గారు, పాలకొండ శాసనసభ్యులు. అధ్యక్ష, అవకాశం కల్పించినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే మొట్టమొదటిసారిగా ఈ సభకి వచ్చి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే గౌరవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి, అలాగే పాలకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో గిరిజన అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీ నుంచి తీశారు అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో గిరిజనులకు ఎప్పుడూ కూడా పెద్దపీట వేయలేదు. గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా వేరే శాఖలకు మళ్లించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతారు అధ్యక్ష. ఈరోజు
ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి షెడ్యూల్ తెగల కాంపోనెంట్కి సంబంధించి ఈరోజు మన బడ్జెట్లో 7,557 కోట్ల రూపాయలని మరి మన ఉమ్మడి ప్రభుత్వం మరి కేటాయించింది అధ్యక్ష. చాలా శుభపరిణామం అధ్యక్ష. ఇటువంటి మరి సుమారుగా 2,000 కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కేటాయించలేదు అధ్యక్ష. గిరిజనుల సంక్షేమం గురించి ఈరోజు కేటాయించారంటే చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అలాగే షెడ్యూల్ కులాలకు సంబంధించి సుమారుగా 18,497 కోట్ల రూపాయలని మరి కేటాయించారు అధ్యక్ష. ఇది చాలా సుపరిణామం అధ్యక్ష. ఎందుకంటే గతంలో మరి ఎస్సీస్కి కానీ అలాగే ఎస్టీస్కి కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మరి ఈ సంబంధించినటువంటి మరి కులాలకి ఈరోజు కూడా మరి గౌరవించినటువంటి పరిస్థితి లేదు సార్. మరి ఈరోజు ఇటువంటి సందర్భంలో ఈ బడ్జెట్లో మరి 2,000 కోట్ల రూపాయలు కేటాయించడం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అలాగే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు తీసుకుంటే మరి గతంలో ఏ గ్రామానికి కూడా సీసీ రోడ్ లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి అటువంటి తరుణంలో మరి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి మరి 17,739 కోట్ల రూపాయలు ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించి ఈరోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందడానికి మరి ఇంత పెద్ద మొత్తంలో 16,000 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. మరి ఈ బడ్జెట్లో మరి ఇంతటి కేటాయించడం కూడా చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖకు సంబంధించి మరి కనీసం పేదవాడికి ఇల్లు కట్టుకోవాలంటే గ్రామీణ ప్రాంతాలు ఇల్లు ఇవ్వలేని పరిస్థితి అధ్యక్ష. కానీ ఈరోజు గృహ నిర్మాణానికి సంబంధించి 4,1,200 కోట్ల రూపాయలని ఈరోజు గృహ నిర్మాణ శాఖకి కేటాయించే అధ్యక్ష. ఇది శుభపరిణామం అధ్యక్ష. అలాగే ఈరోజు రాష్ట్రంలో మరి ఎక్కడ కూడా రోడ్లు కానీ ఇవన్నీ చూస్తే గతంలో గుంతలమయ్యాయి అధ్యక్ష. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఏ గ్రామానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఈరోజు రవాణా మరి రోడ్లు భవనాల శాఖకు సంబంధించి మరి సుమారుగా 9,554 కోట్ల రూపాయలని కేటాయించే అధ్యక్ష. ఇది చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. మరి ఈ విధంగా మరి బడ్జెట్లో అన్ని వర్గాల వారిని మరి సంతోషపరిచి ఈరోజు మరి ఇంత పెద్ద మొత్తంలో మరి ఇంత డబ్బులు కేటాయించడం చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. మరి ఇంత బడ్జెట్లో మరి అవకాశం కల్పించిన మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.